కార్యసాధకులు హనుమస్వామిలాగా నేనేమి చేయగలను అని ఆలోచించాలి తప్ప నా ముందు ఇంకెంతమంది చేశారు, వాళ్ళు సరిగ్గా చేయగలిగారా లేదా, నేను ఇప్పుడు ఇది ఇలా చేస్తే అవుతుందా లేదా, వాళ్ళు చేయగలిగింది నేను చేయగలనా లేదా, వాళ్ళల్లా నేను చేయగలిగా లేదా అంత ఎక్కువ ఆలోచించకూడదు. ఏదైనా సాధించదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా నేను దీనిని సాధించే తీరుతానన్న నమ్మకంతో మొదలు పెట్టాలి. ఏ పని అయినా సరే ఈ సాధించుదాము అనుకున్న వెంటనే ప్రస్తుతం చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఉండడం వల్ల, అంటే వివిధ రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా బోల్డంత తెలిసిపోవడం వల్ల అవన్నీ వినేసి లేకపోతే అవన్నీ చూసేసి ఎక్కువ తెలిసేసుకుని ఎక్కువ కంగారు పడడం మినహా ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే దాన్ని ఎంత జల్లెడ పట్టాలో మనకి తెలియదు కదా. ఎప్పుడు కూడా ఉన్నదానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఎక్కువ సమాచారం మీరు సేకరిస్తూనే ఉంటే అది ఆచరించడానికి ఆలస్యం అయిపోతుంది. కాబట్టి సాధించదలుచుకున్నప్పుడు నాకు ఇది అవసరం, నాకు ఇది అవసరము, ఇది సాధించాలని ఎప్పుడు అనిపిస్తుందంటే అది తప్ప మనకి ఇంకొక మార్గం లేనప్పుడు, అది తప్ప ఇంకొకటి మనల్ని బతకనివ్వదు, అంటే ఆ కోరిక తప్ప ఇంకేది మనకు రుచించినప్పుడు ఇది సాధించాలి అనిపిస్తుంది. ఇలాంటివి మాట్లాడుకుంటున్నప్పుడు మనం సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారి గురించి మాట్లాడుకోవాలి. వారు బాగా సంపాదించిన తర్వాత ఆయన 72 ఏళ్ల వయసులో బ్యాంక్ కరప్ట్, అంటే అసలు పూర్తిగా రోడ్డు మీదకి ఒక్క పైసా కూడా అప్పులు కట్టలేని స్థితికి వచ్చేసారు. ఎందుకంటే ఒక కంపెనీ పెట్టారు, ట్రైనింగ్ ఇచ్చి దాంతో సినిమాలు తీద్దాం అన్న ఆలోచనతోటి ఆయన ప్రొఫెషన్ పక్కన పెట్టి అందులోకి వెళ్ళడం, విపరీతమైన దానివల్ల అప్పులు అయిపోవడం జరిగింది. అప్పుడు ఆయన నేను ఇంత అప్పులు అయిపోయాను, నాకు ఇలాగా, నా వయసు ఇంత, నేనేమి చేయగలనా, ఈ వయసులో వాళ్ళు అందరూ ఇంట్లో కూర్చుంటున్నారు, నేను ఇప్పుడు కొడుకో కూతురు సంపాదిస్తే తినాలన్న వయసు అని ఆలోచించలే, నేనేం చేయగలను అని మళ్ళీ తన వెనక ఎప్పుడు అలవాటైన నటనలోకి వచ్చి అవన్నీ తీర్చి కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎంతో హుందాగా అతని గురించే ప్రోగ్రాం చూసిన వాళ్ళం ఉన్నాం కదా. అంటే సాధించదలుచుకున్నప్పుడు అది మనకు అవసరం అని మన మనసు కనిపించినప్పుడు మనం హనుమలాగా ఏదైనా చేయగలం. అందుకే మనకి ఇంట్లో హనుమ కథ చెప్తూ ఉంటారు. హనుమ అంటే జంతువుల్లో, అంటే బోల్డ్ జంతువులున్న మనం వానర రూపం. వానరుడు అంటేనే ఒక చెట్టు మించి ఒక చెట్టు మీదకి స్థిరత్వం లేని వ్యక్తిత్వం గల జీవి కదా. ఆ వానరుడు అంత సంకల్పంతో, అంత జ్ఞానంతో సాధించాడు, దేవుడయ్యాడు. అంటే ఆయనకున్న సంకల్పం. మనం హనుమ గురించి తెలుసుకున్నప్పుడల్లా లేదా హనుమ గురించి మాట్లాడుకున్నప్పుడల్లా ఆయన సంకల్ప శక్తి గురించి లేదా ఆయన కార్యదీక్షత గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అలాంటి అత్యద్భుతమైన వ్యక్తిత్వం గల, అంటే మనుషుల్లాగా కష్టాలు పడి దేవుళ్ళు అయిపోయిన వాళ్ళు, దేవుడిలాగా మన గుండెల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరిని ఎందుకు తలుచుకోమంటాం? రోజు వెళ్ళి దండం పెట్టుకోమండి, లేకపోతే స్వామిని తలుచుకోండి అని ఎందుకంటామంటే వారిని తలుచుకున్నప్పుడల్లా వారంత కష్టపడి సాధించారు. ఇక్కడ ఎవరికి హనుమకు దగ్గర నుంచి మన మామూలు మనుషులైనటువంటి అమితాబ్ బచ్చన్ దాకా ఎవరు ఊరికే ఇచ్చేయలేదు కదా. ఇచ్చేసారా? ఊరికే దేవుడు అనేసారా? ఆయన లంక ఇక్కడి నుంచి అక్కడికి సముద్రం లంఘించకుండానే నువ్వు గొప్పవాడు అన్నారా? ఏమీ కాదు. ఆయన గొప్పవాడవడానికి, ఎవరు గొప్పవాడవడానికైనా వారి కష్టము, వారికి సాధించాలన్న వారి మనసులో ఉన్న కోరికే. అది ఎంత బలంగా మనలో ఉంటే, ఎంత నిద్రపోనివ్వకుండా దాంతోటే మనం బతుకుతూ ఉంటే, మన ఇష్టం, అది నాకు ఇష్టం, నేను సాధిస్తానంటే ఖచ్చితంగా మన మనసు మార్గాలు వెతికి వెళ్తుంది. లేకపోతే నీ ముందడు చేసాడేంట్లే, నువ్వు పడిపోతావు, నీకు ఈ వయసు ఏంట్లే, ఇంకెందులే, నీకెందుకులే అని మన మనసు మనకి వెనక్కి లాగుతూ ఉంటుంది. ఎందుకంటే కష్టపడాలి కదా. ఆ కష్టపడడం ఎవరికి ఇష్టం ఉండదు కదా. మనకి తెలిసిన మనం కొన్న అత్యంత విలువైన ఆస్తి మన మేధస్సే కదా. ఆ బుర్ర చెప్తూ ఉంటుంది మనకి. దానిలోకి మనం వెళ్ళామనుకోండి ఏమి చేయనివ్వదు. లేదు నేను ఇదే చేసి తీరుతాను అంటే దానంత మంచి స్నేహితుడు లేడు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. దానికి మనం ఖచ్చితంగా నేను ఇదే చేసి తీరుతాను, నేను ఇది సాధించే తీరుతాను, నేను దీనికి ఎంత కష్టమైనా నేను వదలను అన్న సంకల్పాన్ని దానికి ఎక్కిస్తే అది మిమ్మల్ని ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా వదలకుండా మీ మనసు ధైర్యంగా మీతోటి ఉంటుంది. కార్యసాధకుడికి కావాల్సింది ఆ ధైర్యం, ఆ మనోబలం.
అంతే తప్ప ఎవరో వచ్చి ఏదో చేసి నా పనిని చేసి నేను సంతోషంగా ఉండాలి, నేను ఒక కలగన్నాను, ఆ కలలో నేను సంతోషంగా తృప్తిగా బతకాలి, ఓ నలుగురు నాకు ఎవరో చేసి పెట్టాలి, వాళ్ళు చేయలేదు వీళ్ళు ఎవ్వరు ఎవ్వరికీ చెయ్యరు. మీ యొక్క ఆనందం కోసం మీ యొక్క శక్తి అంతా ఉపయోగిస్తేనే తప్ప ఆనందం మీకు దొరకదు. అలా ఖర్చు పెట్టకుండా మీ యొక్క కష్టం ఖర్చు పెట్టకుండా వచ్చిన ఆనందం మీతో ఉండదు, అది నిజం కూడా కాదు. కాబట్టి మీ బలాలు మీరు తెలుసుకుని మీరు దేన్ని సాధించదలుచుకున్నారో దాన్ని సాధించడానికి అత్యంత అవసరమైన మనోధైర్యాన్ని మీలో ఉంచుకుని ఎక్కువ 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 ఆలోచించకుండా చక్కగా ముందడుగు వేసి మరిన్ని విజయాలు, బోలెడన్ని విజయాలు మీ సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. దీని గురించి ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.